ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. నమస్తే అండి. ఈరోజైతే మనం విజయవాడలో ఉన్నటువంటి ఒక పెద్ద ఇదండి మనకి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఆఫీస్ అండి. సో ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఆఫీస్లో ఈరోజు మనం కరెక్షన్ చేయడం కోసం వచ్చాం, వాస్తు కరెక్షన్ కోసం వచ్చామండి. సో ఈ రియల్ ఎస్టేట్ ఆఫీస్లో మనం ఏం వాస్తు కరెక్షన్ చేసాము, ఏంటి, దానివల్ల ఏమైంది అనేటువంటిది నేను ఈరోజు మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో దాంట్లో భాగంగా మీకు ఈరోజు మనం చేసింది ఏంటనేటువంటి నేను మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. దీంట్లో వచ్చేసి మనం మెర్క్యూరీ అనేటువంటి రాడ్ మనం వేయటం జరిగిందండి. ఇది ఏమొస్తుందంటే మనందరికీ తెలిసిందే, నార్త్ డైరెక్షన్ అనేటువంటిది మనకి మనీ అండ్ ప్రాస్పరిటీకి సంబంధించినటువంటి లైన్ అండి. సో ఇది ఏం చేస్తుందంటే ఈ ఏదైతే రెమెడీ మెర్క్యూరీ రెమెడీ ఏదైతే ఉందో ఈ మెర్క్యూరీ రెమెడీ అనేటువంటిది మనకి వీళ్ళకి మనీకి సంబంధించిన ఫ్లోని, మనీకి సంబంధించినటువంటి ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎన్హాన్స్ చేసింది. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అమౌంట్ అనేటువంటిది ఎక్కువగా రావటం, క్లయింట్ల గురించి ఎక్కువగా పేమెంట్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ కన్నా చూసుకుంటే మీకు జియోపతిక్ లైన్స్ అనేటువంటి నేను చూపిస్తాను. చూసుకుంటే మనకి ఈ జియోపతిక్ లైన్స్ అనేటువంటివి కూడా జియోపతిక్ లైన్స్ కూడా ఒక 8 లైన్స్ దాకా వచ్చినాయండి. ఈ జియోపతిక్ లైన్స్ ఏవైతే ఉన్నాయో జియోపతిక్ లైన్స్ 8 లైన్స్ని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా జియోపతిక్కి సంబంధించినటువంటి రివర్సల్ రాడ్స్ పెట్టడం వల్ల ఈ జియోపతిక్ రాడ్స్ అనేటువంటి వాటి వల్ల ఏం జరుగుతుంది, కంప్లీట్గా మనిషిలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని, అలానే విల్ పవర్ని, దాంతోపాటుగా మన చక్రాస్కి సంబంధించినటువంటి ఏవైతే ఎనర్జీ ఉంటుందో ఆ ఎనర్జీ మొత్తాన్ని కూడా ఇవి లాగేస్తూ ఉంటాయండి. జియోపతిక్ లైన్స్ అనేటువంటివి చాలా అంటే చాలా డేంజర్ లైన్స్, కంప్లీట్ నెగిటివ్ లైన్స్ అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఒక హౌస్లో కానివ్వండి, ఆఫీస్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానీ ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో పాజిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఈ జియోపతిక్ కంప్లీట్ హైయెస్ట్ నెగిటివ్ లైన్స్ అనమాట. ఇవి నిల్చేస్తూ ఉండటం కానివ్వండి, తగ్గించడంగా జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే పాజిటివ్ ఎనర్జీ అనేటువంటి తక్కువగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇంట్లో అనుకోండి, మన ఇంట్లోకి రాగానే మనస్పర్ధలు పెరగటం, వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య గొడవలు జరగటం, చికాకులు పెరగటం, మనీ అనేటువంటిది బ్లాక్ అయిపోవడం కానివ్వండి, మనీ రాకపోవటం, సరైనటువంటి డెసిషన్స్ తీసుకోకపోవటం, హెల్త్కి సంబంధించినటువంటి అనేక రకమైన ఇష్యూస్ రావటం, లేదంటే ఎక్కువగా మెడిసిన్స్ తీసుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. అదే ఆఫీసులో చూస్తే కనుక వర్కర్ సరిగ్గా వర్క్ చేయలేకపోవటం, రావాల్సిన అమౌంట్స్ మనీస్ సరిగ్గా రాకపోవటం, ఇవన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయండి. సరే, ఈ యొక్క ఏదైతే రియల్ ఎస్టేట్ ఆఫీసులో ఉందో వీళ్ళు మనల్ని కాంటాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఛానల్ నుంచి కూడా వీళ్ళకి ఉన్నటువంటి ఏదైతే ఈ మొత్తం 2 ఫ్లోర్స్ అండి, ఈ 2 ఫ్లోర్స్లో కూడా మనం చెక్ చేయడం జరిగింది. మనీ ఇన్ఫ్లోస్ అనేటువంటి తగ్గినవి, క్లయింట్స్ నుంచి ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో సరిగ్గా రావటం లేదు, అలానే వర్కర్స్ సరిగ్గా వర్క్ చేయట్లేదు అనేటువంటి దాంతో మనల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. సో మనం అంతా కూడా చెక్ చేసి దీనికి సంబంధించినటువంటి జియోపతిక్ అనేటువంటిది మనం అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత నేను చెప్పాను కదా, నార్త్ ఏదైతే ప్రాస్పరిటీ, అమౌంట్ ఇవి ఏవైతే ఉంటాయో వాటిని ఎన్హాన్స్ చేయడం కోసం నార్త్కి సంబంధించినటువంటి మెర్క్యూరీకి సంబంధించిన ఒక రెమెడీ అనేటువంటిది మనం అక్కడ పెట్టడం జరిగిందండి. ఆ తర్వాత మనం వీళ్ళకి సంబంధించినటువంటి నేను 4 కార్నర్స్ ఎనర్జీస్ అనేటువంటిది నేను చెక్ చేయడం జరిగిందండి. ఈ 4 కార్నర్స్ ఎనర్జీస్ మనం చెక్ చేసినప్పుడు కేవలం ఒకే ఒక్క కార్నర్ అనేటువంటిది బాగుందండి, మిగతా 3 కార్నర్ల ఎనర్జీ అనేటువంటిది డ్యామేజ్ అయిపోయింది. ఇది చూడండి, ఇది నార్త్ వెస్ట్ ఏదైతే ఉందో నార్త్ వెస్ట్కి సంబంధించినటువంటి కార్నర్ అండి వీళ్ళది. ఈ నార్త్ వెస్ట్ కార్నర్ ఎనర్జీ అనేటువంటిది చాలా తక్కువ ఉందండి. ఈ నార్త్ వెస్ట్ కార్నర్ వచ్చి కేవలం 10% ఉంది. సో ఈ నార్త్ వెస్ట్ కార్నర్ యొక్క ఎనర్జీ అనేటువంటి దాన్ని మనం ఈ యొక్క రెమెడీ ద్వారా మనం దీన్ని ఏం చేసామంటే 100% ఎన్హాన్స్ చేసామన్నమాట. దీనివల్ల ఏం జరుగుతుందండి, నార్త్ వెస్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెక్టిఫై అయిపోయి వీళ్ళకి పాజిటివ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అలాగే వీళ్ళకి సౌత్ ఈస్ట్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ సౌత్ ఈస్ట్ ఎనర్జీ అనేటువంటిది కూడా 35% ఉందండి. సో ఈ సౌత్ ఈస్ట్ ఎనర్జీ అనేటువంటి దాన్ని ఆ సౌత్ ఈస్ట్ ఎనర్జీకి సంబంధించిన ఎన్హాన్స్మెంట్ రెమెడీ అనేటువంటి దాంట్లో పెట్టి మనం ఆ ఎనర్జీ అనేటువంటి దాన్ని మనం 100% చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ విధంగా సౌత్ ఈస్ట్ అనేటువంటి ఒక ఎనర్జీ అనేటువంటి 100% అయిందో వీళ్ళకి సంబంధించిన దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెక్టిఫికేషన్ అయిపోతూ ఉంటాయండి. సో ఇది వీళ్ళ సౌత్ వెస్ట్ కార్నర్ అండి. ఈ సౌత్ వెస్ట్ కార్నర్ ఏదైతే ఉందో సౌత్ వెస్ట్ కార్నర్ యొక్క ఎనర్జీ కేవలం వీళ్ళకి 40% ఉందండి. సో ఈ రెమెడీ ఏదైతే ఉందో ఈ రెమెడీ ద్వారా దీన్ని 100% మనం ఎన్హాన్స్